రైట్. ప్రభు యొక్క నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు తెలుపుతూ ఉన్నాను. ఈ డిసెంబర్ మాసం ఈ 4వ పునరుత్థాన దినము దేవుని యొక్క సన్నిధికి ఆరాధించడానికి వచ్చిన మిమ్ములను ఈరోజు దేవుడు దీవించాలని నేను కోరుతూ మీ ముందు వాక్యముతో నిలబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బలపరిచినందులకే నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు దినము, ప్రభు చేసిన దినము. ప్రతిరోజు కూడా ప్రభు చేసిన దినాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ దినము ప్రభు దినము, దేవునికి స్తోత్రం. రేపటి దినము ప్రభు మనకి ఇచ్చుచున్న దినం. ఆమేన్. నిన్నటి దినము ప్రభు మనకు అనుగ్రహించిన దినం కనుక ఈరోజు దేవుని దినము, ఇది ప్రభు దినమై ఉన్నది కనుక ప్రభు దినమున అద్భుతమైన ఈ ప్రాముఖ్యతలను మనము అనుభవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. భూలోకములో దేవుని దినమును ఎవరైతే అనుసరిస్తారో, ఆచరిస్తారో, ప్రభు దినమును ఎవరైతే పాటిస్తారో వాడు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడు అవుతాడు. నిర్గమాకాండం 35వ అధ్యాయములో మీరు చదివారు. అక్కడ రాయబడి ఉంది, దేవుని యొక్క దినమును, విశ్రాంతి దినమును దొంగిలించేవాడు, అది విశ్రాంతముగా పరిశుద్ధంగా ఆచరించని వాడు శాపగ్రస్తుడు, మరణము వాడిని వెంటాడును అని 35వ అధ్యాయం నిర్గమాకాండములో ప్రస్తావించబడుతుంది. దాన్ని బట్టి మీరు చూస్తే క్రొత్త నిబంధనలో మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యము పాత నిబంధనలో ప్రస్తావించిన ప్రతి మాట క్రొత్త నిబంధనలో అది సంపూర్ణం చేయబడింది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది యోహాను సువార్తలో, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. జీవము కలిగిన వాడు ఆత్మై ఉన్నవాడని అర్థం, జీవము కలిగిన వాడు సత్యముతో ఆరాధిస్తున్నాడని అర్థం. గనుక ఈరోజు దేవుని బిడ్డలు ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు అనగా వాడు జీవముతో ఆరాధించుచున్నాడు అని అర్థం. కనుక దేవుని యొక్క దినమును ప్రాముఖ్యతను, దేవుని యొక్క దినమును గొప్పగా, దేవుని యొక్క ప్రభు యొక్క దినమును మనము ఒక గొప్ప ఆచారముగా, దేవుని యొక్క దినాన్ని మనము ఆశీర్వాదకరంగా మనము ఎప్పుడైతే ఆస్వాదిస్తామో దేవుడు ఆ దినమును ఆశీర్వదించి మన ద్వారా మహిమ పొంది భూమి మీద మనలను, మన కుటుంబములను తరతరములు ఆయన జీవింపచేయవాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ఈరోజు లోకములో శాపము తాండవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా అపవాది వాడి యొక్క శాపము చేత ప్రతి ఒక్కరిని కూడా వాడు ముంచుతూ ఉన్నాడు. ఏదైనా వనములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు శాపాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు సంఘం అనే ఏదేను వనములో యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా మనలందరినీ కూడా ఆ వనములో పెట్టి ఉన్నాడు. ఆ వనములోనికి రావడానికి వాడు ప్రయత్నిస్తున్నప్పటికీ దేవుని యొక్క ఆత్మ ఖడ్గ జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఈరోజు దేవుని బిడ్డలను ఆయన వనములో, ఆయన ఏదేను వనములో ఉంచుచు మనలను ఫలింప చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి ఫలములను అనుభవించటానికి దేవుడు కృప చూపుతున్నాడు. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఈరోజు ప్రభు వలన మనం పొందుకొని ఉన్నాము. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు దినము, వారములో ఆదివారము ప్రభు దినము, అది డెవిల్ దినం కాదు. అదేదో లోకములో ఆహ్లాదకరంగా లేక ఎంటర్టైన్మెంట్గా చేసుకునే దినం కాదు. అది కంప్లీట్లీ పరిశుద్ధ దినమై ఉన్నది, ప్రభు దినమై ఉన్నది. ద క్రిస్టియన్స్ మస్ట్ ఫాలో ద ట్రెడిషన్ ఆఫ్ సండే. ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని బిడలు ఆయన దినాన్ని ఆచరించేవారై ఉన్నారు. పాత నిబంధనలో ప్రభు యొక్క దినము విశ్రాంతి దినముగా ఉంది. కానీ క్రొత్త నిబంధనలో ప్రతి దినము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఒక అద్భుతమైన యోగ్యత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆదివారం మాత్రమే కాకుండా ప్రతి దినము మనం ఆరాధించాలి. ప్రియులారు, ఈరోజు చాలామంది ఆదివారం క్రైస్తవులుగా ఉన్నారు. సోమవారం నుండి శనివారం వరకు వారు క్రైస్తవులుగా లేరు. మనం ఏమై ఉండాలి అంటే ఆదివారం ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అదే రీతిగా మిగిలిన దినములన్నీ కూడా దేవునికి ఆరాధించేవారుగా మనం కనబడాలి. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్న అంశం ఏమనగా ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు చాలామంది క్రైస్తవులు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఈరోజు గ్రహించడానికి కొన్ని ప్రాముఖ్యతలను మీ ముందుకు తీసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము అలాగే 6వ వచనములో మనం చూస్తే యేసు ప్రభు యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నదో అక్కడ ప్రస్తావించబడింది. మనము కొద్ది నిమిషాలు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 1వ వచనము 6వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు
వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చాలు. ప్రభు యొక్క దినం యొక్క ప్రాముఖ్యత మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనమును అలాగే 6వ వచనములో ప్రస్తావించబడుతుంది. ఏంటంటే ప్రభు యొక్క దినము ఏమైనదంటే పునరుత్థాన దినమై ఉన్నది. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో నుండి ఆయన మరణమును గెలిచి ఉన్నాడు. ఈరోజు ప్రపంచానికి దేవుని బిడ్డలు తెలియచేయవలసింది ఏంటో తెలుసా? ఆయన పునరుత్థానుడు. అందుకే ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత మనము అనేకులకు తెలియచేయవలసినటువంటి బాధ్యత మనకు దేవుడిచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, అనేకులకు తెలియచేయండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన లేచి ఉన్నాడు, మీరు ప్రకటించుడని వారికి తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, మనము ఉదయకాలాన్నే లేచి ప్రభు దినాన సిద్ధపడి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి మనం సిద్ధపడి వస్తూ ఉండగా మన గృహంలో ఉన్నవారు కానీ, బంధువులు కానీ, తెలిసిన వారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ మనలను చూచి వీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటి ఆలోచన వారిలో కలిగి ఉన్నప్పుడు అదే వారికి ఏ విధంగా మనము ప్రకటిస్తున్నామంటే పునరుద్ధానుడైన యేసును వారు ఆరాధించడానికి వెళుతున్నారు అని మనం నోటితో చెప్పకపోయినా మన యొక్క సిద్ధపాటే వారికి తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మనము కుటుంబ సమేతంగా మనము సిద్ధపడి దేవుని సన్నిధానానికి వస్తున్నాము అంటే మనుషులు చూచినప్పుడు దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? వీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు ప్రభు దినము గనుక వారు ఆరాధించడానికి వెళ్తున్నారు, ప్రకటించడానికి వెళ్తున్నారు. అందుకే దేవుని బిడ్డలు గమనించాలి. ఆదివారం అయిన తర్వాత ఎక్కడ చూచినా ఏమండి మంచి తెల్లని వస్త్రములతోనూ వారి చేతుల్లో ఉన్న బైబిల్ పట్టుకొని మందిరాలకు హడావుడిగా పరిగెత్తుతారు. చూచేవారు అందరూ కూడా, ఆటో వాళ్ళు కానివ్వండి, ట్యాక్సీ వాళ్ళు కానివ్వండి, బస్సుల వాళ్ళు కానివ్వండి, వారు అందరూ కూడా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు మందిరాలకు వెళ్తూ ఉన్నారు. అర్థం ఏంటంటే పునరుద్ధానుడైన యేసు క్రీస్తును వారు ఆరాధించడానికి వెళ్తున్నారు. ఇదే గొప్ప సాక్ష్యం. ఈరోజు నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని దొంగిలిస్తున్నారు. ప్రభు యొక్క దినాన్ని ఈరోజు దొంగిలించి ఈరోజు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. గమనించాలి, ప్రభు మనకిచ్చిన ఈ ప్రభు దినాన్ని వచ్చే ఆదివారం, వచ్చే ప్రభు దినం మనకు ఉంటుందో లేదో తెలియదు. దేవుడు మనకిచ్చిన ఈ దినమునే మనము దేవునికి మహిమపరచాలి. దేవుని స్తోత్రం. దేవునికి వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటాడు, నా దినములను లెక్కించి ఉన్నావు అని. దేవుడు మనకిచ్చినటువంటి ప్రభు దినాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ ప్రభు దినములో దేవుడు మనకిచ్చిన ఆతిథ్యతలు అందరికీ రావండి. ఆధిక్యతలు ఆరాధించడానికో, ప్రార్థించడానికో, నిలబడి సాక్ష్యం చెప్పుటకో, లేక మంచి పాటను పాడుటకో, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళి నలుగురితో కలిసి సహవాసం చేయటానికి, దేవుడు చెప్పుచున్న మాటను మనం ఆస్వాదించడానికి ఈ ఆధిక్యత రాదు. మొన్న వారంలో నా స్నేహితుడు ఒక ఆయన సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన లూథరన్ చర్చ్ ప్యారిస్ పాస్టర్ గారు ఏలూరులో. మొన్న ఆదివారం వాక్యం చెప్పారు, ఈ ఆదివారం ఆయన లేకుండెను. ఇప్పుడు ఎంతమంది వేదన చెందుతున్నారు చూసారా? ప్రభు దినము దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఆ దినమున మనం సిద్ధపడి ప్రభు సన్నిధికి మనం వెళ్ళుట వలన మనం రీజనరేట్ చేసుకోవడానికి మన శరీరము, మన ఆత్మ, మన మనస్సు, మన ప్రాణము, మన ఆయుష్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే రిఫ్రెష్ చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది సులువుగా దేవుని మందిరాన్ని దొంగిలించడానికి ఎంతమంది కుతూహల పడుతున్నారు. నేను అంటాను, ఎవరైనా దేవుని ఆ విశ్రాంతి దినాన్న, ప్రభు దినాన్న వెళ్లకుండా ఉంటే మీ మనస్సాక్షి గద్దించదా? నాకైతే మనస్సాక్షి గద్దిస్తుంది. ఎంతమందికి మనస్సాక్షి గద్దిస్తుంది? ఒకసారి చేయెత్తారా? ఒకవేళ మనస్సాక్షి గద్దించకుండా మీరు ఉండిపోతున్నారంటే వాక్యం ప్రకారంగా మీ ఆత్మీయ స్థితి ఏమైపోయిందంటే నిర్జీవం అయిపోయింది, చనిపోయింది. అందుకే నిర్గమకాండంలో అంటాడు 35వ అధ్యాయంలో, మీరు విశ్రాంతి దినమున మీరు ఆచరించకపోతే మీరు మరణ శిక్ష మీకు కలుగుతుంది.
అందుకే దేవుని బిడ్డలు గమనించాలి, ఏ రోజు ఏ కార్యక్రమాలు చేసినా ప్రభు దినం వచ్చినప్పుడు మన యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? మనుషుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఎన్ని రకాల అడ్డులు ఉన్నా, ఈరోజు ప్రభు దినము నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఇది దేవుని దినము, అది నా జీవితంలో నేను దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత అని మనము ఇవ్వగలిగితే దేవుడు మనల్ని చూచి మనల్ని మహిమపరుచుతాడు, మన ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఆమె దూరం నుండి ఉన్నటువంటి మీ పిల్లలు 4 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత మీరు బాక్స్ పట్టుకొని ఇంటికి వస్తే తల్లిదండ్రులకు ఆనందం కాదా? మిమ్మల్ని చూచి ఎంత సంతోషిస్తారు? అంతకంటే ఎక్కువగా ప్రభు దినమున నా ప్రజలు నన్ను ఆరాధించడానికి ఈరోజు వారు కూడుకోబోతున్నారని ప్రభు ఎంత ఆనందిస్తూ ఉంటాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఎక్కడ నా నామములు 2, 3 కూడి ఉందరో నేను వారి మధ్య. ఈ మాట ఏమండి, ఈ మాట చాలా యథార్థమైనది, వాస్తవమైనది. దేవుని మాటను మనం నమ్మాలి, దేవుని మాటను విశ్వసించాలి. ఈరోజు మార్నింగ్ కూడా ఈ క్రిస్మస్ యొక్క సీజన్లో నేను గత 7 దినాల నుంచి 7 ఆశీర్వాదాలు మాట్లాడి ఈరోజు మనకు కొత్త సబ్జెక్ట్ నేను ప్రారంభించాను. యేసు క్రీస్తు యొక్క పుట్టుక గురించి ప్రవచించిన ప్రవచనాలను గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ ప్రవచనాలు 400 సంవత్సరాలకు పూర్వమే దేవుడు పలికించినవి ఆయన ఏ విధంగా నెరవేర్చాడు. ఆయన మాట ఇచ్చిన సంవత్సరాల తరబడి ఆయన గ్యాప్ తీసుకున్న మరలా తిరిగి ఆ మాటను నెరవేర్చి ఉన్నాడంటే ఆయన మాట యథార్థమైనది. దేవుడు మనకు మాట ఇచ్చి ఆయన ఆగిపోయే దేవుడు కాదు. 400 సంవత్సరాలకి పూర్వము దేవుడు ఈ వచనాలన్నీ తెలియచేశాడు మెస్సయ్య గురించి. యెషయా ద్వారా, దానియేలు ద్వారా, ఇర్మియా ద్వారా, హోషియా ద్వారా, మీకా ద్వారా, కీర్తనలో ఉన్నటువంటి భక్తుడి ద్వారా, ఆదికాండములో కూడా యోధా గోత్రములో నుండి ఒక అద్భుతమైన విత్తనం వస్తుంది అని ఈ విధంగా దేవుడు ప్రస్తావించిన ఆ మాటలన్నీ కూడా అనేక మంది చూచారు, చదివారు. అయితే దేవుడు సైలెంట్ అయిపోయాడు. 400 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు. ఆ నిశ్శబ్ద కాలం అంటారు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య సైలెంట్ పీరియడ్ ఉంది, దాన్ని ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు. అది నిశ్శబ్ద కాలము అంటారు. ఈ నిశ్శబ్ద కాలం అంతా కూడా దేవుడు ఎంత మౌనం అయిపోయాడో. అందుకే ప్రజలందరూ అనుకున్నారు మెస్సయ్య అనుకున్నాం, కానీ మెస్సయ్య రాలేదు, అంత నిశ్శబ్దం. ఈ నిశ్శబ్ద కాలంలో ఏమైపోయిందంటే విగ్రహారాధన పెరిగిపోయింది. దేవుని మాటను మర్చిపోయారు, దేవుని వాగ్దానాలు మర్చిపోయారు, దేవుడు చేసినటువంటి ప్రవచింపచేసే ప్రవచనాలను వారు మర్చిపోయారు. వాళ్ళ దృష్టిలో యెషయా ప్రవక్త, కానీ ఆయన మాట ఏది చల్లలేదు. మీకా ప్రవచించాడు, ఏది చల్లలేదు. అయితే కొంతమంది మాత్రము ఆ ప్రవచనాలను నమ్ముకొని ఉన్నారు. ఎట్టికేలకు దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన మాటను దేవుడు విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో చెప్పమంటారా? ఆయన 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 దినమును, ఆయన పునరుద్ధానమును, ఆయన జన్మను, ఆయన మరణము యొక్క ప్రాముఖ్యతలను ప్రజలకు వివరించటానికి దేవుడు తన యొక్క వాగ్దానాలను నెరవేర్చాడు. ఈరోజు మనం ప్రభు దినముగా కూడుకొని, ప్రభు దినముగా ఆరాధించుటకు, ప్రభు దినముగా మనకు దేవుడు చేసిన మేలులను సాక్ష్య రూపంగా చెప్పుకుంటూ ఆయన చేసిన మేలులను మనము ధ్యానించుకుంటున్నామంటే, ఆయన మనకు చేసిన మేలుల గురించి, ఆయన గురించి మనం కూర్చున్నామంటే ఆయనకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. వీఆర్ గివింగ్ ఎ ప్రయారిటీ టు గాడ్. దేవునికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో దేవుడు వారిని మర్చిపోయే దేవుడు కాదు. You always remember the people who remember God. Remember that you need to follow. మనము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దినమును మనము ఆచరించు వారంగా ఉండాలి. కనుక అక్కడ వాక్యంలో కనబడుతుంది, పునరుద్ధాన దినముగా వారు గ్రహించారు. ఆయన లేడెక్కడ, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. వెళ్ళండి, ప్రకటించండి, అనేకులకు తెలియచేయండి, ఆయన లేడు, ఆయన సమాధిలో నుండి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, సజీవుడైన దేవునిని మనం ఆరాధించడానికి వస్తున్నాము అంటే లోకంలో ఎంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉందా చెప్పండి? ఈరోజు ఎంతమంది నిర్జీవమైన చనిపోయి లేవలేని, మరణాన్ని జయించలేని వారి దగ్గరికి వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. దేవుడు మెచ్చుకోనిది, దేవుడు ఇష్టపడినది విగ్రహారాధన. దేవుడు ఇష్టపడనది విగ్రహారాధన.
దేవుణ్ణి ఆరాధించేవారు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ద్వారా దేవుడు మహిమపరచబడువాడు. ఈరోజు మనం దేవుని మందిరానికి, ఈ స్థలానికి మనం వచ్చాము. ఈరోజు ప్రభు దినమని గ్రహించి వచ్చాము కనుక ప్రభు పునరుద్ధానుడని మరొకసారి మనం ప్రకటిస్తున్నాం. మన ప్రెసెన్సే ఆయన పునరుద్ధానుడని ప్రకటిస్తుంది. మన సిద్ధపాటే ఆయన పునరుద్ధానుడని ప్రకటిస్తుంది. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని దేవుని మాట వింటున్నామంటే ఆ పునరుద్ధానుడైన దేవునికి మనం కొంత సమయాన్ని హెచ్చించి ఆయనకు మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాము. హల్లెలూయా. రెండవది, ప్రభు యొక్క దినము యొక్క ప్రాముఖ్యత రెండవది మనం చూసినట్లయితే గమనించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. చాలమ్మా. ఈ మాటలో మనం గమనించింది ఏంటంటే ప్రభు దినము యొక్క రెండవ ప్రాముఖ్యత ఏంటో చెప్పమంటారా? ప్రభువు దర్శించిన దినము. అందరూ చెప్పండి ఆ మాట. ప్రభువు మొదటిగా మనం ఏం నేర్చుకున్నాం? ప్రభు దినం అనగా పునరుద్ధాన దినం, అంటే సమాధిలో నుండి లేచిన దినము. రెండవది ప్రభువు దర్శించిన దినము. ఎవరికి దర్శించాడు? అక్కడ మీరు చూడండి, రాయబడిన మాట ఏంటంటే హఠాత్తుగా యేసు ప్రభువారు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు అన్నది మీరు చదివారు 20వ అధ్యాయం 19వ వచనంలో. ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? శిష్యుల దగ్గరికి ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక. అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా ప్రభువా, మీరా? ఏ రోజు ఇంతకి, ఏ దినం ఆయన ప్రత్యక్షమయ్యాడో చూడండి, అక్కడ రాయబడి ఉంది. అండర్లైన్ చేయండి ఆ మాట. ప్రభు దినము ఆయన ప్రత్యక్షమైన దినము, దర్శించే దినం. అందుకే దేవుని బిడ్డలు ప్రభు దినాన ఇంటి దగ్గర కూర్చొని బిర్యానీలో, చేపల కూరలో, చికెన్ కూరలో వండకుండా దేవుని సన్నిధానంకి బైబిల్ పట్టుకొని వస్తే దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయినా నిద్రలో కూడా దేవుడు దర్శిస్తాడు. నువ్వు ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఈరోజు క్రైస్తవులు ప్రభు దినాన్ని మర్చిపోయారండి. ఈరోజు క్రైస్తవులు ఆరాధించడం మర్చిపోయారు. ఈరోజు క్రైస్తవులు దేవునిని స్తుతించడం మర్చిపోయారు. క్రైస్తవులు ఈరోజు ప్రార్థించడం మర్చిపోయారు. క్రైస్తవులు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోయారు. ఒకవేళ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పేవారి మాటలు వింటూ ఎంత తొందరగా ముగిస్తాడు రా బాబు, తొందరగా వెళ్ళిపోదాంలే అనేటువంటి విసుగుదలతో ఈరోజు అనేక మంది కూర్చుంటున్నారు. అంటే వారి జీవితములలో, వారి హృదయాలలో ఏముందో తెలుసా? ఆత్మీయ జీవము లేదు. వారు నిర్జీవముగా ఉన్నారు. ఆచారాలు కొలది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పండగ వచ్చింది కనుక పండగ క్రైస్తవులు ఎక్కువ అవుతారు. చైర్లన్నీ నిండిపోతాయి, బెంచీలన్నీ నిండిపోతాయి. ఏమండి, వారిని చూడడానికి వీరిని చూడడానికి వెళ్తారే తప్ప ఆత్మదేవుణ్ణి ఆరాధించడానికి ఈరోజు అనేక మంది ప్రాముఖ్యత చూపించటం లేదు, మొగ్గు చూపించట్లేదు. ప్రియులారా, వీరందరూ కూడా నామకార్థ క్రైస్తవులు, ఆచరించే క్రైస్తవులు. కానీ దేవుడు మనలను ఆరాధించే క్రైస్తవులుగా మనల్ని పిలిచాడు. ఈ వాక్యం వీక్షిస్తున్న వారులారా, మీరు ఆరాధించే క్రైస్తవులా లేకపోతే ఆచరించే క్రైస్తవులా? పండగ పూట వెళ్ళే క్రైస్తవులా లేక ప్రతి వారము ప్రభు దినమని మీరు గ్రహించి ప్రభుని గణపరచడానికి వెళ్ళే క్రైస్తవులా? ఏ క్రైస్తవుడుగా నువ్వు బ్రతుకుతున్నావు? ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుడైనా సరే వాక్యానుసారముగా జీవించేవాడే పరలోకానికి వెళ్తాడు. మనం ప్రభువుని మహిమపరచడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభువు యొక్క దినము యొక్క ప్రాముఖ్యత అది పునరుద్ధాన దినము కనుక అనేకుల కొరకు మనం ప్రకటించడానికి వెళ్ళాలి, సిద్ధపడి రావాలి. ఈరోజు ప్రభు దినం. నేను సాక్ష్యం చెప్తా, ఈ వారమంతా దేవుడు నాకు ఈ విధంగా కాపాడాడు. నేను వంట చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే నా పనుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రకమైన కీడు మనసులో, ఆలోచనలో, ఏమండి బిడ్డలలో అనేక రకాలుగా నేను శోధించబడుతున్నప్పటికీ నా దేవుడు బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. దేవుడు చేసిన మేలును అనుదినము ఏమండి మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారంలో ఒకసారి నోట్ చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఐడియల్గా కూర్చోవడానికి కాదు. ఈరోజు చాలామంది ఐడియల్గా కూర్చుంటారు ప్రభు మందిరానికి వచ్చి. నాకేం పనిలే, అక్కడికి వెళ్తున్నారు కదా, ఏదో చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తారులే, నాకేం పని, కూర్చొని నేను వచ్చేస్తాను. నువ్వు ఆ ప్రభు దినాన నువ్వు మందిరానికి వస్తున్నావు అంటే ప్రభుతో పని పెట్టుకోవడానికి రావాలి. నీకు దేవునితో పని.
మనుషులతో కాదు. జరిగిన వాటినో విన్న వాటినో మనుషులు చేసిన వాటినో విమర్శించడానికి కాదు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఆలోచనలు మనకు కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఐడియల్గా కూర్చుంటే అది దేవునికి మహిమ. పాటలు పాడేవారితో నువ్వు పాట పాడి ఏకీభవించాలి, చప్పట్లు కొట్టేవారితో చప్పట్లు కొట్టాలి, ఆరాధించేవారితో ఆరాధించాలి, ప్రార్థించేవారితో ఏకీభవించాలి. నీ పక్కవారు కన్నీరు గారిస్తే నీ హృదయం కూడా కరగాలి. హృదయములో నుండి దేవుని నువ్వు ఆరాధించాలి. మందిరానికి వెళ్ళావంటే ఏదో ఆదివారం కదా, ప్రభు దినాన్ని కదా నువ్వు వెళ్ళావన్న ఆచారం కాదు. చాలామంది ప్రభు దినం మొక్కుబడిగా నేను వెళ్తే నాకు భక్తి, నాకు వెళ్తే ఏదో దొరుకుతుంది అనేటువంటి మూఢభక్తితో వస్తున్నారు. నో, ఒకవేళ నువ్వు అలాగొచ్చినా లోపలికి వచ్చినా నీవు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునితో నువ్వు పని పెట్టుకోవాలి. పని పెట్టుకోవడానికి నువ్వు వచ్చావు. ప్రభువా, అనేక మంది ఆరాధిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, నేనే మౌనంగా ఉన్నాను, స్తుతించలేకపోతున్నాను, చప్పట్లు కొట్టలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అది చూస్తూ ఉన్నాను. ఇక్కడ భౌతిక సంబంధమైన పరిశీలన ఎక్కువైపోయింది, నాకు మానసిక పరిశీలన ఎక్కువైపోయింది, కానీ ఆత్మ సంబంధమైన పరిశీలన నాకు రావట్లేదే. యేసు ప్రభు వారు వెనక జన సమూహం ఉన్నట్లుగా 4 గాస్పల్స్ రికార్డ్ చేయబడింది. ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు అంత గాబరా పడిపోయారో, ఎంత ఆందోళన పడిపోయారో. అమ్మా, ఈరోజు ప్రభు యొక్క దినం అంటే ఎవరికైనా సెన్స్ ఉందా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. సెన్స్ అంటే ఆలోచన. ప్రభు దినమన్న ఆలోచన మర్చిపోయేటువంటి దినాలు ఈరోజు అనేకుల్లో కనబడుతూ ఉన్నాయి. కొంతమందికి ఆదివారం అంటే జ్ఞాపకం ఉండదు. ఈరోజు ఆదివారమా? అవును, ఈరోజు ఆదివారమే. అవునా, ఏం వెళ్తాంలే, అయిపోతుందేమో, ఏమంటారో, వెళ్దామా వద్దా. ఈరోజు మనం వెళ్దామా వద్దా అన్న లింకు ఎవరితో పెట్టుకుంటాము? మనుషులతో. భార్య అడుగుతుంది భర్తనే, ఈరోజు ఆదివారం వెళ్దామా అంటే అసలే బద్దకొచ్చుడు కదా, సర్లే ఉండిపో. అలాగే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు ఒకరితో లింక్ పెట్టుకుంటే నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు. నీ మందిరానికి వెళ్ళేటప్పుడు ఎవరితో నువ్వు లింక్ పడి ఉండాలి? ఎవరితో సంబంధమై ఉండాలి? నీకు, దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు మగ్దలేని మేరియా ఎవరిని తీసుకెళ్లకుండా మొట్టమొదటగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. పెందలక్కడే. she ran and went into the tomb. అది చూచిన తర్వాత పరిగెత్తుకొని పురుషుల దగ్గరికి వెళ్ళిపోయింది, పేతురు దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా ఎలా జరిగిపోయిందంటే, పేతురు ఎంత వేగంగా పరిగెట్టాడో తెలుసా? వీరికంటే ముందుగా పరిగెత్తుకొని పోయాడు సమాధిలో. ఏమైపోతుందని ఆతృతో పరిగెత్తుకు చూస్తే, ఏమండి, అంత గలిబిలుగా ఉంది. అయ్యో ప్రభు లేడే, ఆయన ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి అతనికి. నేను 3వ దినం లేస్తాను, నేను పునరుత్థానం అవుతాను, ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మర్దలేని మరి అంటుంది, ఆయన ఎవరెత్తికి వెళ్ళిపోయారో చూడండి, వెతకండి, చూడండి. జ్ఞానులు యేసయ్యని వెతకటానికి వెళ్ళారు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, విశ్వాసులారా, ఎంతమంది ప్రభు సన్నిధికి దేవుణ్ణి వెతకటానికి వెళ్తున్నారు? ఏం వెతకాలి? గత వారం నువ్వు వచ్చావు, దేవుడు నీకు ఇచ్చాడు ఆశీర్వాదం. వెతికితే నువ్వు ఊహించలేనివి, నువ్వు అనుకొనలేనివి నువ్వు వెతికితే, వాక్యము ద్వారా, విశ్వాసము ద్వారా ఆరాధించి ప్రార్థించి నీవు వెతికితే, నా దేవుడు నీ భవిష్యత్తు కొరకు, నీ జీవితం కొరకు, నీ ఆత్మీయ జీవితం కొరకు నీవు ఊహించలేనివి కొన్నివి దేవుడు నీ కొరకు దాచిపెడతాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుందాంలే. నో, సర్చ్, వెతకాలి. వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతోషించునా. ఏంటండి, ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎలాగున్నారంటే ఆకులతోనే ఉన్నారు. ఏ ఆకులు? పచ్చని ఆకులు. ఏ ఆకులు? కానీ అందులో ఏమి లేవు? ఫలములు లేవు. నిజముగా యేసయ్యను వెతికిన వారు ఫలములతో వస్తారు, ఫలములు కలిగి ఉంటారు.
దేవునికి మహిమ కలుగును గాక. మందిరంకి వెళ్ళిన వారు అందరూ ఆసక్తి పరులు కాదండి. 2-3 ఉంటారు ఆసక్తి పరులు. ఇచ్చేవారు కూడా 2-3 ఉంటారు. ఆరాధకులు కూడా 2-3 ఉంటారు. ప్రభువా, ఆ 2-3లో ఒక్కడిగా నన్ను చేయి ప్రభువా, నువ్వు ప్రార్థిస్తే నా దేవుడు నీకు చేస్తాడు. మిగిలిన వారితో నేను నిలబడ్డాను, కూర్చున్నాను, లేచాను, నువ్వు ఆరాధకుడు కాదో. ఆచరించేవాడు. కనుక ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా అండి? మగ్దలేని మరియ తడు చేయకుండా గాబరపడింది. ప్రభు దినం అంటే భయం ఉండాలి, ప్రభు దినం అంటే భక్తి ఉండాలి, ప్రభు దినం అంటే టైం సెన్స్ ఉండాలి, ప్రభు దినం అంటే సిద్ధపాటు ఉండాలి, ప్రభు దినం అంటే ఏమండి నిన్ను నీవు సిద్ధపడుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళి గంటల తరబడి గడపడం కాదు. ఆదివారం దినాన పెందల కడిగా లేవాలి. ప్రభు దినమని సెన్స్ ఉండాలి. అలారం పెట్టుకోవాలి, మార్నింగ్ లేవాలి. మీరు ఆ నిర్గమకాండం 35 అధ్యాయం అంతా చదివితే మీరు ఆ దినమున అగ్గి కూడా రాజబెట్టకూడదు, రాజవేయకూడదు అని దేవుడు ఇచ్చాడు వారికి సలహా. ఏమని? మనం ఏం చేస్తాం తెలుసా? తెల్లారి చేపల కోడి దగ్గరికి వెళ్ళి లైన్ కట్టడము, చికెన్ కోడి దగ్గర లైన్ కట్టడము. ఏమండి, నువ్వు డబ్బులు ఇచ్చి పంపించి లైన్ కట్టించిన ఆ శాపం నీ మీదే వస్తుంది, నువ్వు వెళ్ళకపోయినా సరే. అర్థమైందా? ఆ రోజు అన్న సెన్స్, ఆ రోజు నీ సెన్స్, నీ మైండ్ దేవుణ్ణి ఆరాధించే మైండే ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక పూటను తినకుండా ఉంటే చచ్చిపోతావా? అదేటో నాకు అర్థమవుతుంది. ఈరోజు మనుషులు అలా మార్చేసుకున్నారు. ఆదివారం మాత్రం ఏం తినాలా? ఆదివారం కదండి, ఆదివారం కదండి. ఎవడు చెప్పాడు నీకు ఆదివారమే తినాలని? ఆదివారమే కదండి. భోజనము చేయట కూడా ఆయన అనుమతించేదే కదా. ఎలా మార్చేసుకున్నావు నువ్వు కక్క ముక్క తినాలని? ఆరాధన కంటే, దేవుని మందిరానికి వెళ్ళేదానికంటే, సిద్ధపడేదానికంటే, వాక్యం వినేదానికంటే, దీవెన కంటే నీకు కక్క ముక్క ఆదివారం ప్రాముఖ్యత అయిపోయిందా? సిగ్గుండాల క్రైస్తవులారా. దేవుడే నీ ప్రాణాన్ని తీసుకుంటే, దేవుడే నీకు ఆ జీవితాన్ని ముగించేస్తే నీ కక్క మొక్క ఏం గాను? నువ్వు తినే ఈ కక్క మొక్కలన్నీ కూడా నీకు నాశనమే కప్ప దానికి ఆశీర్వాదము కాదు. నువ్వు దేవుణ్ణి గనపరచు, నీ ముందు విషమైన దేవుడు దాన్ని ఆహారముగా మార్చుస్తాడు. నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని నువ్వు దొంగిలించి, నీవు భోజనం ముందు కూర్చొని నువ్వు ఆస్వాదించే ఆహారము అది ఆశీర్వాదకరమైన ఆహారము కాదో. ఇవన్నీ నేను వాక్యంలో చెప్తున్నా, నా సొంతంగా చెప్పట్లేదు. రాజుల గ్రంథం మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. దానియేలు కూడా గ్రంథం చదవండి. దానియేలు ఆ రాజు ఆఫర్ ఇచ్చేటువంటి ఆహారం ఎందుకు తినలేదు? హలో, ఏమెంచుకున్నాడు? ఏ ఆహారం ఎంచుకున్నాడు? ఎందుకు ఆ బంగ్లా నుండి, ఆ రాజకోటల నుండి వచ్చే ఆహారం ఎందుకు ఎంచుకోలేదు? అపవిత్రమైనది, కలంకమైనది. నేను చెప్పమంటారా? కలంకమైనది, అపవిత్రమైనది ఎలాగ వస్తుందో తెలుసా? నీ దేవుని సన్నిధిని నీవు దొంగిలిస్తే ఆ దినమున నువ్వు ఏది చేసినా కలంకమే. వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధ దినమును ఎలాగ ఆచరించాలి, ప్రభు దినమును ఎలాగ ఆచరించాలి? అమ్మా, ఎలాగ ఆచరించాలి? నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు మంచిగా స్నానం చేసిపో. గుడికి వెళ్ళాలండి అని ఏం చెప్తారు? ఎన్నిసార్లు ములుగుతారు? గుడికి వెళ్ళాలని చెప్పి ఏం చేస్తారో చెప్పండి? చాలా సింగనాదాలు చేస్తారు వీళ్ళు గుడికి వెళ్ళాలని. అక్కడికి వెళ్ళేది 2 నిమిషాలు దండం పెట్టుకోవడానికి అంతే. మళ్ళీ దానికి ఒక ఐక్లాస్ జోడు, దానికి మళ్ళీ కారు, దానికి మళ్ళీ అట్టాసం, దానికి మళ్ళీ హంగు, ఆర్భాటాలు, మళ్ళీ డబని డప్పులు, డాయలు. చూడండి, చాలామంది వెళ్తున్నారు కదా. ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ దానికి మళ్ళీ కెమెరాలు, షూటింగ్లు, ఫాలోయింగ్, బౌన్సర్లు. ఎక్కడికి వెళ్తున్నావు ఇవిడ? దర్శనం చేసుకోవడానికట. ఇది కాదు ఆర్భాటం. దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మతో, హృదయముతో దేవుని సన్నిధికి పోవాలి. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రానున్న దినాలలో ఈ ఆదివారాన్ని కూడా పని దినముగా మార్చేటువంటి కుతంత్రాన్ని అపవాది ప్రవేశపెట్టాడు. ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవి రాకడ దినాలు, కడవడ దినాలు. గమనించాలి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశం కొలది, దేవుడు మీకు ఇచ్చిన దినము కొలది, దేవుడు మీకు ఇచ్చిన ప్రభు దినము కొలది. మిస్ కాకుండా మీరు దేవుని మందిరంలో ఆరాధించండి, మీ ఆయుష్ను పెంచుకోండి. నేను దేవుని సేవకునిగా చెప్తున్నా, ప్రభు మందిరాన్ని దొంగిలిస్తే నీ ఆయుష్యం తగ్గిపోద్ది.
నువ్వు మందిరంలో కనబడు, మందిరంలో దేవునికి అగపడు, దర్శిస్తాడు దేవుడు. పునరుద్ధాన దినం ఆ దినము దేవుడు దర్శించే దినము. ఐదవది, నాలుగవది ఏమైనా నేర్చుకున్నావు? నాలుగోది ఏమైనా నేర్చుకున్నావు? ప్రభు దినము ఎలాంటి దినము? గాబరా ఉండాలి, భక్తి ఉండాలి. మగ్ధులేని వారికి ఏం భక్తి ఉంది? పరిగెత్తుకుని వెళ్ళింది. ఐదవది, లూకాసు సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 32 వచనాలు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 32 వచనాలు చదవండి. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూసారా? ఆ తర్వాత వారి కన్నులు కూడా ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ప్రభు దినము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నీ కన్నులు తెరుచువాడు. ఆమేన్. అది మాత్రమే కాదు, మనోనేత్రములు కూడా దేవుడు తెరుస్తాడు. ఆత్మీయ నేత్రములు కూడా తెరుచువాడు. ఈరోజు చాలామంది ఎందుకు సహవాసానికి దూరంగా ఉంటున్నారు? ఎందుకు సహవాసానికి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు ఏకీభవించలేకపోతున్నారు అంటే అర్థమేంటో చెప్పమంటారా? వారి కన్నులు ఇంకా తెరవబడలేదు. కన్నులు తెరవబడిన వారికి ఎలా ఉంటుందో తెలుసా? స్పష్టాన్ని చూడగలుగుతారు. ఆత్మీయత అంటే ఏంటో చూడగలుగుతారు. యేసు ప్రభుతో నడుస్తున్నారే కానీ, యేసు వారితో నడుస్తున్నారే కానీ ఆ దినమున వారు కన్నులు తెరవబడలేదు. యేసును వారు గుర్తించలేదు. అప్పుడు యేసయ్య వారి కన్నులను తెరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక ప్రభు యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, హృదయములు తెరవబడే దినం, నేత్రములు తెరవబడే దినము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చాలాసార్లు అండి దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టంగా ఉండేవాడినండి అని ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఒకరోజు తన స్నేహితునితో పాటు 1 వారం 2 వారాలు 3 వారాలు కంటిన్యూగా వెళ్ళాడంట. ఆ తర్వాత 5వ వారం నుంచి స్నేహితుడి సలహా లేకుండా, స్నేహితుడి యొక్క ప్రమేయం లేకుండా వచ్చేసేవాడట. అలాగా 2-3 నెలలు కూర్చున్నప్పుడు వారికి దగ్గర కూర్చున్న వాళ్ళు కాస్త దూరంగా కూర్చుంటున్నారంట. ఎందుకంటే నేను ముందు వచ్చాను, నువ్వు అక్కడ కూర్చో, నేను వెనకతలు వచ్చాను, ఇక్కడ కూర్చో అని రోజు మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం సైకి చేసుకుంటున్నారంట. అప్పుడు ఆ స్నేహితుడు వాక్యం వింటున్న కొలది పరిపక్వత, మనస్సు మారిందంట. ఎలాగ ఇవ్వాలో నేర్చుకున్నాడట, ఎలాగ ప్రార్థించాలో నేర్చుకున్నాడట, ఎలాగ విశ్వసించాలో నేర్చుకున్నాడట, ఏ విధంగా మొర్ర పెట్టాలో నేర్చుకున్నాడంట, శోధన వచ్చినప్పుడు ఎలాగ నిలబడాలో నేర్చుకున్నాడంట. చూడండి, అవి దేవుని సన్నిధికి వెలుట వలన హృదయం ఏం చేయబడుతుంది? నేత్రములు ఏం చేయబడుతున్నాయి? తెరవబడుతున్నాయి. ఈ మందిరములో ఉన్న వారి నేత్రాలు తెరవబడాలి. ఇంకా 1 వారం వస్తే ఇంకొక వారం రారు, వారి నేత్రాలు ఏమయ్యాయి? హలో, తెరవబడే విధం. కనుక ప్రభు యొక్క దినము మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏమంటే చాలా గొప్పది. ఒకవేళ నువ్వు ఆదివారమే కదా నువ్వు చిలకనగా తీసుకున్నావో, అది నీ పిల్లలకు చుట్టుకుంటుంది ఆ శాపం. అబ్రహాము దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ఆయన మిస్ అవ్వలే. అనేక మంది భక్తులు వారు దేవుని సన్నిధాలలో వారు గడిపారు వారి సమయాన్ని. ఏకుజామునే ప్రభు దినము మనం ఏంటంటే మనుషులను బట్టో లేకపోతే సంఖ్యను బట్టో మనం కలుసుకోవాలి, సహవాసం చేయాలని వస్తున్నాం. అది మనసులోంచి డిలీట్ చేయండి. అది డిలీట్ చేసి నేను ప్రభు కొరకు, ఎవరున్నా లేకపోయినా నేను అక్కడ ఉండాలి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను అక్కడ ఉండాలి. అందుకే నేను చాలాసార్లు దేవుని పనుల గురించి నేను బలవంతం చేయను. ఎందుకో తెలుసా? ప్రభువా, ఎవరి ద్వారా ఎంతమంది ద్వారా నువ్వు మహిమపరచబడతావో అంతమందిని నడిపించండి అంటాను. చెప్పడం నా బాధ్యత, తెలియచేయడం నా బాధ్యత. అంతేగాని ఫంక్షన్కి రండి అన్నట్టుగా, మ్యారేజ్కి రండి అన్నట్టుగా, పేరెంటాలకు రండి అన్నట్టుగా, మెచ్యూర్ ఫంక్షన్కి రండి అన్నట్టుగా బొట్టు పెట్టి దేవుని యొక్క కార్యాన్ని పిలిపించుకుంటే అది ఆశీర్వాదము కానే కాదు. యు నీడ్ టు నో వాట్ ఈస్ గాడ్స్ వర్క్.
దేవుని యొక్క పని ఏంటో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నేను చెప్పడం కాదు. నెక్స్ట్ డే ఏంటండి, నెక్స్ట్ వారం ఏంటండి, నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటండి, మాకు తెలియచేయండి. ఆసక్తి పెరగాలి. ఎవరిలో పెరుగుతాయి? ఏం తెరవబడితే పెరుగుతాయి? గుడ్డోలైనా చూడగలుగుతారా? తెరవబడాలి. ఇప్పుడు మీరు చెప్పండి, 5వ ప్రాముఖ్యత ఏంటి? ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? కన్నులు తెరవబడిన దినము, హృదయము తెరవబడిన దినము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీ ముందు 7 ప్రభు దినాల యొక్క ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ నేను ఆపాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని చిత్తమైతే వచ్చే వారం, ఆఖరి వారం నేను ప్రస్తావిస్తాను ప్రభు దినం యొక్క ప్రాముఖ్యత. ఇది నిజంగా మీరు విశ్వసించగలిగితే, ఇది మాట నిజమే అని మీరు గ్రహించగలిగితే, మీరు తప్పనిసరిగా ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ ఒక్క దినము మిస్ అయినందుకు ఏమండి మనం ఎంత నష్టపోతామనేది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే మీరు బైబిల్ చదవరు కదా. ఏం చదువుతారు మీరు? బైబిల్ కీర్తనలు చదువుతారు, సామెతలు చదువుతారు, మీకు ఇష్టమైన మాట చదువుతారు. రెగ్యులర్గా చదివే దినాలే పోయాయి. దేవుని వాక్యాన్ని చదివేది 1 రెగ్యులర్ రీడింగ్ చేయాలి, 2 మెడిటేటింగ్ రీడింగ్ చేయాలి, 3 స్టడీ రీడింగ్ చేయాలి, 4 అన్వేషించటానికి, సత్యాన్ని అన్వేషించటానికి, సత్యంతో పోరాటడానికి చేయాలి, 5 నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి రీడింగ్ చేయాలి. ఎన్ని రకాల రీడింగ్లు? మనం ఏ రకం రీడింగ్ అమ్మ మందే? ప్రభా ఈరోజు ఇది నాకే. స్వార్థం. ఇది భక్తి కాదు. ఇదేంటో చెప్పమంటారా? ఇదేదో జాదూ మంత్రం లాంటిది. ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. నేను చదివే రీడింగ్ వేరు. నిన్న మొన్న మా బాబు ఫోన్ చేసి, డాడీ ఇంకొక 4-5 రోజుల్లో నా బైబిల్ పూర్తవుతుందన్నా. ఎలా చదువుతున్నావు అని అడిగాను. ఓ 2 నిమిషాలు క్లాస్ ఇచ్చా. రోజు రీడింగ్ చదువుతున్నాను డాడీ, రెగ్యులర్ రీడింగ్. ఆర్ఆర్కే మూర్తి గారని రేడియోలో మా చిన్నప్పుడు వాక్య పరిచర్య ఆకాశవాణిలో చేసేవారు. ఆయన రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి గారు, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారని. ఆయన బ్రాహ్మణుడై ఉండి బైబిల్లో తప్పు పడదామని చదవడం మొదలెట్టాడట. ఆఖరికి దేవుడు అతన్నే పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయన రేడియోలో దూరవాణి కేంద్రంలో ఆయన వాక్య సందేశం ఇవ్వడం మొదలెట్టాడు. మా చిన్నతనంలోనే. ఏమండి, నేను అనుకునేవాడిని అప్పుడు, ఏదో ఒక రోజు ఏదో రోజు నేను చూడాలా అనుకునేవాడిని. అప్పుడు మహబూబ్ నగర్లో ఒక కొత్తపట్నం అనే ప్రాంతంలో ఒక మీటింగ్ సభలో ఒక 31st నైట్ ఆయన వాక్యం చెప్పడానికి వస్తే నేను కూడా ఆయనతో పాటు అక్కడే ఉన్నాను, సేమ్ స్టేజ్లోనే. అప్పటికి నేను ఇంకా పరిచర్య ప్రారంభించలేదు. ఆయనకన్నా ముందే ఆయన వెనకతలు కూర్చున్నాడు, నేను ఆయన ముందే వాక్యం చెప్పాను ఒక 15 నిమిషాలు. ఆ తర్వాత ఆయన వాక్యం విన్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేశారు. బాబు చక్కగా మాట్లాడుతున్నావు. ఆయన మాట చాలా స్పష్టంగా ఉండేది. అన్నానయ్యా ఇలాగా పరిచర్య ప్రారంభించడానికి సిద్ధపడుతున్నానంటే ప్రార్థన చేశారు ఆయన. ఆ ప్రార్థన తర్వాత ఆ స్థలంలో, ఆ మందిరంలో నేత్రములు దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ఏ నేత్రాలు చెప్పమంటారా? చాలామంది పరిచర్య చేయటానికి ఏదేదో చూడాలనుకుంటారు, కానీ అవేవి నాకు కనబడలే. కానీ కనబడినవి కాదు నేను చూసేవి, కనబడలేనివి దేవుడు నాకు చూపించాడు. అవి ఆత్మీయ నేత్రాలు. అందుకే దేవుని బిడ్డలు వాక్యాన్ని చదవడం నేర్చుకోవాలి. ఏమండి, ఏదో గుడ్డిగా చదువుకొని వెళ్ళిపోవడం కాదు. నువ్వు చదువుతున్నప్పుడు నీ మైండ్ స్ట్రక్ అవ్వాలి, నీ ఆత్మ స్ట్రక్ అవ్వాలి, నీకు ప్రశ్నలు రావాలి, నీకు సందేహాలు రావాలి, క్వశ్చన్స్ రావాలి, నీ విశ్వాసాన్ని ఏమండి ప్రశ్నించేవి రావాలి. అర్థమైందా? నేను ఇదే ఆలోచిస్తూ ఉంటాను.
ప్రభువా పాత నిబంధన రాసిన తర్వాత క్రొత్త నిబంధన రాయటానికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య ఎందుకు 400 సంవత్సరాలు నువ్వు టైం తీసుకున్నావు? వాయ్? నేను దేవుణ్ణి అడిగాను, ఇది అడుగుతున్నాను. దీని గురించి స్టడీ చేయడం మొదలెడితే దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలు ఎలా అయిపోయారో తెలుసా? చూసిన పండును తిందాం అనుకుంటున్నారు, కానీ ఆ పండు యొక్క సారం ఏంటో, దాని యొక్క బెనిఫిట్ ఏంటో, దాని యొక్క ఫలితం ఏంటో అనేది గ్రహించకుండా ఉన్నారు ఈరోజు. లేదండి, మనం అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం వినడం విషయంలో కానీ, దేవుని సన్నిధిలో కనిపెట్టడం విషయంలో కానీ, దేవుని సన్నిధిలో పూర్వ దినాలలో అమ్మ సమయము దేవుని సన్నిధిలో ఎంత గడిపితే అంత ఆశీర్వాదంగా భావించేవారు. కానీ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోదామా? ఇది నిలకడలేని భక్తి, ఇది అస్థిరమైన భక్తి. వాక్యం ఏం చెప్తుంది? ఒక దినము దేవుని సన్నిధిలో, ఒక దినమన్నారా, ఒక గంటనుందా? ఇదే వాక్యాన్ని ఇంకో గంట నేను కొనసాగిస్తే మీ ముఖాలలో రియాక్షన్ నేను చూడొచ్చు. మామూలుగా ఉండవు. పాదం నుండి శిరస్సు వరకు మీ రియాక్షన్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు కాస్త దైవభక్తి కాస్త ఏ భక్తిలోకి వచ్చేస్తుంది? రూపాంతరం చెందుతుంది అన్నమాట. టెక్నాలజీ మారిపోద్ది, నవ్వు మారిపోద్ది, కళ్ళు మారిపోద్ది, ముఖం మారిపోద్ది, దేవుని ఆత్మ బయటికి పోద్ది, దెయ్యం ఆత్మ వచ్చేద్ది అనమాట. సూపులన్నీ మారిపోతూ ఉంటాయి, వంకర టెంకర్లుగా వస్తాయి. ఏదో ఒక రోజు అలా చూడాలనుకుంటున్నాను నేను. ఎన్ని దెయ్యాలు మీలో ఉన్నాయి అనేది ఆ రోజు నేను చూడాలనుకుంటున్నాను. మీరు నవ్వుతున్నారేమో, నిజం చెప్తున్నాను నేను. అర్థమైందా? మామూలు దెయ్యాలు కాదు, మీకు తెలియలేని దెయ్యాలు ఉన్నాయి. అర్థమైందా? సొనుగుడు దెయ్యం అనేది మీలో ఉంటే అన్ని దెయ్యాల సమూహం ఉంటుంది అన్నమాట. ఈ దెయ్యాలని ఎప్పుడు చూద్దామా అని అనుకుంటున్నాను ఆమోస్ గారు. ఏ దెయ్యాలు ఇవి? కాదండి, ఒక గంట దేవుని సన్నిధిలో ఎక్స్ట్రా పెడితే వారిలో నుండి బయటకు వచ్చే దెయ్యాలు చూడాలనుకుంటున్నాను. ఆ 2024లో దెయ్యాలన్నీ బయటికి పంపించాలని నా ఆలోచన. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చెప్పండి. ఇప్పుడు కొన్ని దెయ్యాలు ఏమవుతాయంటే దేవుని సన్నిధి అని జ్ఞాపకం ఉండదు, దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదని వాళ్ళకి ధ్యాస ఉండదు, సేవకుడు ఉన్నాడని ధ్యాస ఉండదు, దేవుని యొక్క వాక్యం చెబుతున్న ధ్యాస ఉండదు. అంతే. చూడండి, గాడిదకి కాలు తిమిరి పడితే ఎలా లేస్తుందో అలా దుబ్బమని లేచి పారిపోతూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? గాడిద కాలుకు తిమిరి వస్తే ఎలా పోద్దో అది ఇలాగ తంతుది అనమాట. ఏ కుర్చీనో దేన్నో తనుకొని పోయేవాళ్ళు కూడా ఉంటారు, లేకపోరు. నిజం చెప్తున్నా. ఏం సుధీర్, అంతేనా? నువ్వు ఎప్పుడు కోప్పడవు అని ఏదో రోజు కోప్పడతావని చూస్తున్నాను నేను. అర్థమైందా ప్రేమలత? ఒక మనిషిలో ఉన్న దెయ్యం, ఒక మనిషిలో ఉన్న నెగిటివ్ రియాక్షన్ చూడాలంటే వాళ్ళని మొదట రెచ్చగొట్టి వదిలేయాలి, అప్పుడు కనబడుతుంది. నేను బాప్తిసం పొందానండి, నా అన్నీ పాతి పెట్టేశానండి, ఎక్కడా నేను లేచానండి, అది ఇంక నా దగ్గర లేదండి అని సాక్ష్యం చెప్పే వాళ్ళందరిలో కూడా మళ్ళీ అది ఎలాగొస్తుందో చూడాలి. నిజముగా ఏమండి, నిజంగా యోబును దేవుడు ఎంత పరీక్షించినా ఆయనలో ఏం రాలేదు, నెగిటివిటీ రాలేదు. నిజముగా ఆయన మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పాస్టర్ గారు తీసుకెళ్ళి బాప్తిసం ఇస్తుండగా ఒక ఆయన అంటాడంట, అయ్యా నన్ను నిలవల్ల ముంచండి కానీ ఈ చెయ్యి మాత్రం ముంచకండి అన్నాడట. ఏమిరా ఈ చెయ్యి ఎందుకు ముంచకూడదంటే, నేను ఒకరిని కొట్టాలండి, ఆడు తిరుగుతున్నాడు కానీ ఎక్కడ దొరకట్లేదట, ఆడిని కొట్టినంత వరకు నేను ఈ చెయ్యి ముంచను అన్నాడు. చూడండి ఆడి భక్తి ఎంత ఉందో. ఒరే అది కాదురా, బాప్తిసం అనేది ఒకసారి తీసుకుంటారు కనుక నువ్వు మొలగాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నువ్వు మొలగమన్నప్పుడు మొలగాలి అంటే ఇది ఒక్కటి వదిలేయండి అయ్యగారు, మిగతాది ముంచమన్నాడు. ఆడిని కొట్టాలట, అప్పుడు ఆడిని ముంచాలట. వాళ్ళు ఇంకా ఏం పోలేదు. ఉందా దెయ్యం? మామూలు దెయ్యం కాదు, అలుగుడు దెయ్యాలు చాలా మందిలో ఉన్నాయి. ఏమండి,
మొహం తిప్పుకునే దెయ్యాలు, ఇవన్నీ దెయ్యాల సమూహం. నేను లిస్ట్ రాస్తాను, చాలా రకాలైన దెయ్యాలు. ఏమా దేవుడు ఈ దెయ్యాలన్నీ 2025లో మనలో నుండి బయటికి పోవునుగాక. ఏమి తెరవబడాలమ్మా? ఏం తెరవబడాలి? ఏ నేత్రాలు? గట్టిగా చెప్పండి. మోగ దెయ్యాలు ఉన్నాయి మన సంఘంలో. అల్లెలు చెప్పమన్నా చెప్పరు, ప్రైజ్లాడు కూడా చెప్పరు. ప్రైజ్లాదండి, మోగ దెయ్యాలు ఇయ్యే. నువ్వు ఒకరికి ప్రైజ్లాడు చెప్తున్నావంటే ఎవరికి దడపట్టాలా? సైతానికి దడపట్టాలా? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి గట్టిగా. ప్రైజ్లాదంటే ఏ దెయ్యం ఇది? ఈ మోగ దెయ్యాలు పోవాలి. హల్లెలూయా చెప్పమంటే మోగ దెయ్యాలే, ఆరాధించమంటే మోగ దెయ్యాలే, ప్రార్థన చేయమంటే మోగ దెయ్యాలే. ఇప్పుడు కొంతమందికి మైకిస్తే నిలబడి ప్రార్థన చేయండి అంటే ఎంతమంది చేస్తారు ప్రార్థన? అమ్మా కొన్ని నవ్వుకునే దెయ్యాలు కూడా ఉన్నాయి, మోగ దెయ్యాలు. ఏమంటారా మైకు? చూస్తారా ఆ దెయ్యాలని? చూస్తారా? చూస్తారా? ఇగో ఇడు చూస్తాడట. క్రీస్తులోకి మనం రూపాంతరము చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెందాలి? క్రీస్తులోకి రూపాంతరం చెందాలి. మీరు ఎప్పుడైనా సెలబ్రిటీస్ సమావేశాలు మీరు చూస్తే ఒకరికి మించిన ఒకరు పోటీగా వారిలో ఉన్న ఉత్తేజాన్ని కనపరుస్తూ ఉంటారు. నేను అనుకుంటాను వీళ్ళందరూ కూడా దెయ్యిపోలే, అపవాది వారిలో ఉంది కనుక వారి అందాన్ని, వారి సౌందర్యాన్ని, వారిలో ఉత్తేజాన్ని ఒకరికొకరు చూపించి ఆకర్షితులై వీరు అనేకులను ఏం చేస్తున్నారంటే హృదయాలను మోసపరుస్తున్నారు. ఆ సమావేశంలో ఎవరున్నారంటే సాక్షాత్తు అపవాది. వాడు పీఠం వేసుకొని కూర్చున్నాడు. దేవుని బిడ్డలు ఏమండి కలిసినప్పుడు, కూర్చున్నప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో తాండవించాలి. ఆమేన్. మీలో చాలామంది మందిరాలకు వెళ్ళి ఏమండి ఒకరినో ఇద్దరినో పలకరించిపోతారు. అందరినీ పలకరించే ఆనవాయితీ ఆచారం మీలో లేదు. క్రీస్తు బిడ్డలైన మనము ఏమండి దేవునికి మనము హక్కుదారులంగా, కుమార్తెలుగా ఉన్నాము గనుక ప్రతి ఒక్కరము కూడా దేవునిని మహిమపరచటానికి ప్రతి ఒక్కరికి కూడా మనము శుభవచనాలు తెలియచేయాలి. భక్తుడైన పౌలు అంటాడు, మీరును ఒకరినొకరు వందనములు చెప్పుకొనుడి. కానీ ఎంతమంది మనం వందనాలు చెప్పుకుంటున్నాం? ఆమేన్ అనేటట్టు బ్యాగ్ వేసుకొని పారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా దెయ్యాలే. నేనెందుకండి వాళ్ళతో మాట్లాడాలా? ఇంకో దెయ్యం వెనకాతలు కూర్చుంటుంది, ఇంకో దెయ్యం ఈ శివను కూర్చుంటుంది. ఈ దెయ్యాలన్నీ వదలగొట్టాలి. ఆ దెయ్యాలన్నీ దేవుని స్తోత్రం కలుగునుగా. అల్లలు చెప్పరామా? పలకరించే వాళ్ళతోనే పలకరించి దెయ్యాలు అందరు. ఒక దెయ్యం ఇంకో దెయ్యానికి పలకరిస్తుందంటే వేరే దెయ్యాలతో మాట్లాడలేదంటే వారిలో స్ట్రాంగ్ దెయ్యాలని అర్థం. అర్థమైందా? ఏదో ఒకరోజు దెయ్యాలు వదలగొట్టే దినం పెడదాం. ఉపవాస ప్రార్థనే 30-31 ఏంటండి 30-31 ఏ రోజు పడిందమ్మా? అది సోమవారం, మంగళవారం. నోట్ చేసుకోండి. ప్రేమలత ఏ దెయ్యం పోవాలి? ఏం దెయ్యం పోవాలి? దెయ్యాల చేత బంధించబడిన వారు. 2025లో ప్రేమలత ఆదర్శ నగర్ పక్కనే కదా, ప్రతి వారం రావడానికి ట్రై చేయి. ఏదైనా దెయ్యం అడ్డుపడింది అనుకో, వాక్యం చెప్తుంది అపవాదిని గద్దించుడి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి. చూసారా, అది కూడా చెప్పడానికి మీ నోరులో అపవాది మూసేస్తుంట. అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. గద్దిస్తావా? ఆ ధైర్యం ఉందా? ప్రార్థన చేయి. ఉదయకాల ప్రార్థనలోకి రా, నా దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి ఆ విజయవర్మ ఎవరో వస్తున్నారు చూసారా, సాక్ష్యం చెప్పాడు. ఆయనకి కోవిడ్, వేరే దేశం నుండి వచ్చాడు. బలమైన మొత్తం అంతా స్టెరాయిడ్స్ ఉన్నాయి. భయం, ఫియర్తో ఉన్నాడు. ఈరోజు ఉదయం ఈరోజు మాట్లాడాడు నాతో. అయ్యా నిన్న వాక్యం నన్ను బలపరిచింది, ఈరోజు వాక్యం కూడా నేను బలపరచబడ్డాను. టెక్స్ట్ పెట్టాడు. నేను అన్నాను, నువ్వు ఇండియా వదిలే ముందు దేవుడు నీకు విడుదల ఇస్తాడని చెప్పి. హల్లెలూయా. అవునండి. ఇంకొక మాట చెప్పమంటారా? వాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే దేవుడు కార్యం చేస్తాడు.
అది నేను నమ్ముతాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యం చేస్తాడు. అర్థమైందా? దేవుడు ఈడు చెడ్డోడా, ఈడు మంచోడా, ఈడ ఆడని చూడ్డు, విశ్వాసాన్ని చూచేవాడు. ఏం చూస్తాడు? విశ్వాసం. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ముగించేస్తున్నాను ఇక్కడ ఈ వాక్యం. ఇంకా ఎన్ని వదిలేశానమ్మా? 12కి వచ్చే వారం కనుక ఇది జ్ఞాపకం చేసుకోండి. ఏ దినం ఈ దినము? భవ్య, ఏ దినం ఇది? ఈ నెలకి ఒక్కసారి వచ్చావు నువ్వు. ఏ దినం ఈ దినము? చెప్పండి అందరూ కూడా. ప్రభు దినం. ఈ దినం ప్రభు చేసినది, ప్రభు చేసి ఉత్సాహించి సంతోషించేదము. ఎలాగా? చికెన్ కూరతో సంతోషించేదము, మటన్ ముక్కలతో ఆనందించేదము, ఆదివారం సండే ఎగ్గొట్టేద్దాము. ఈ దినం ఆదివారం బిర్యానీ దినము. ఏమ్మా? రక్తమే చేయం. దేవుని స్తోత్రం. ఇంకా 7 విషయాలు వచ్చేవారం నేను మాట్లాడతాను. మరి రండి. నేను ఎందుకు ఈ మాటలు ఎంత టైం తీసుకొని ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని చేత మీరు దీవించబడాలి. దేవుని వాక్యము ద్వారా మీరు బలపరచబడాలి. ఎందుకంటే నేను ఉన్నట్టు మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు, నేను కాదు బోధించేది. ఎవరు బోధిస్తారు? దేవుడి మాటలు మనం వెనుకళ్ళు దీవించిన గాక. తలలు వంచండి, ప్రార్థించండి.